ఓయ్ కాస్త వినండి ఓయ్, శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు కదా. ఇంకా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని ఎంతో బాగా అలంకరణ అయితే చేయాలనుకుంటారు. కానీ చాలా మందికి అయితే అమ్మవారి అలంకరణ అయితే చేయడం రాదు. ఇంకా మీ అందరి కోసం ఇలా సింపుల్గా అమ్మవారిని ఎలా అలంకరణ అయితే చేసుకోవాలో చూపించేస్తున్నాను, చూసేయండి. ఇంకా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా అమ్మవారిని అయితే రెడీ అయితే చేయొచ్చు అనమాట. నేనైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. చాలా మంది ఏంటంటే సారీస్తో కూడా అమ్మవారిని అయితే రెడీ చేస్తారు. అది చాలా మందికి కష్టంగా అనిపించవచ్చు. అందుకని చెప్పేసి ఇలా బ్లౌజ్తో అయితే చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇలా ఒక స్టీల్ బిందె, మన దగ్గర స్టీల్ బిందె అంటే స్టీల్ బిందె, లేదా ఈ ఇత్తడి చెంబులు, ఇత్తడి బిందెలు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను ఇవే యూస్ చేశాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, బ్లౌజ్ పీస్ అయితే ఇలా కుర్చీలు పెట్టేసి వడ్డానం పెట్టగానే ఇంకా అమ్మవారి షేప్ అయితే వచ్చేసింది. ఇలా నా దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం అయితే ఇలా వేసేసాను. చూడండి, జ్యువెలరీ వేయగానే అమ్మవారికి అయితే కల వచ్చేసింది. నేను ఈ అమ్మవారి ఫేస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే మార్కెట్లో అయితే తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్తో అయితే డెకోర్ అయితే చేసుకున్నాను. ఫైనల్గా నా వరలక్ష్మి అమ్మవారు అయితే ఇలా ఉంది. ఇంకా మీ ఇంట్లో కూడా ఇలానే రెడీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.